హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అదర్ 15. టమాటా విత్ ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తారండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా మనకు ఏదైనా డిఫరెంట్గా కావాలి అనిపించినప్పుడు ఇలా ఇంట్లోనే మంచిగా సింపుల్గా కర్రీ చేసుకోండి. చాలా బాగుంటుంది. టెంప్టింగ్గా ఉంది కదా చూడడానికనే, తినేటప్పుడు ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఫస్ట్ అయితే ఒక 3 టమాటాస్ అయితే కట్ చేసుకున్న. తర్వాత బాణీలో అయితే కొద్దిగా ఆయిల్ వేసుకున్న, కరివేపాకు వేసుకోవాలి, జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ అయితే టమాటాలు వేసుకోవాలి, బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. తర్వాత అయితే ఉప్పు, కారం, ధనియా పౌడర్ అవి వేసుకున్నాక మంచిగా ఉడుకుతుంది కదా, కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ కోసం బాగుంటుంది అనేసి నేనైతే కొద్దిగా వాటర్ వేసుకున్నా. మీరు స్కిప్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నెక్స్ట్ అయితే 3 ఎగ్స్ వేసుకున్నా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, పలగొట్టొద్దు. మళ్ళీ ఎగ్ అయితే ఎలా వేసుకుంటామో అలాగే ఉండనియాలి, అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లేదంటే ఎగ్ బుజ్జిలాగా అయిపోతుంది. ఇది ఎగ్ కర్రీ కాబట్టి ఇక్కడ నేను చూపించిన విధంగానే చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ అయితే నేను రాగి చపాతి చేసుకుందాం అనుకుంటున్నా. చాలా హెల్దీ, అది కూడా చాలా సింపుల్. ఫస్ట్ అయితే కొద్దిగా వాటర్ వేసుకోవాలి, దాంట్లో కొంచెం తగినంత ఉప్పు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుంటే అతుక్కోకుండా, ఉండలు లేకుండా మంచిగా వస్తుంది. కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక్కడ చూపించిన విధంగా అయితే కలుపుకోవాలి. సమ్మర్లో అయితే సల్వా ఉంటుంది కాబట్టి రాగి చపాతీ చేసుకోండి అప్పుడప్పుడు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మా బాబు కూడా రాగి చపాతీ తిన్నాడు ఈరోజు. అయితే నేను కొద్దిగానే చేసిన. పిండిని అయితే నీట్గా కలుపుకోవాలి. తర్వాత కొద్దిసేపు అయితే ఒక 10 మినిట్స్ అయినా పక్కన పెట్టేసేయాలి. తర్వాత చేతికి అయితే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని బాల్ లెక్క చేసుకొని పెట్టుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా పిల్లలకు కూడా అప్పుడప్పుడు డిఫరెంట్గా చేసి పెట్టినాం అనుకో, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సేమ్ చపాతీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి, కాకపోతే కొద్దిగా మెల్లగా చేసుకోవాలి. ఎందుకంటే రాగి చపాతీలు అనేవి ఇరిగిపోతాయి కాబట్టి నేను చూపించిన విధంగా అయితే మెల్లగా చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకే షేప్ విధంగా కావాలి అంటే నేనైతే ఒక బాక్స్తో కట్ చేసుకుంటున్నా. మంచిగా ఒక షేప్ అన్నట్టు ఉండాలన్నట్టు అయితే నేను కట్ చేస్తున్నా. మా బాబు కోసం అయితే రాగి చపాతీ అయితే రెడీ. తను కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. మీరు కూడా అలా ట్రై చేసి పెట్టండి మీ పిల్లలకు. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి. రెసిపీస్ అయితే చాలా బాగుంటుంది. మనం బయట చెత్త తినే బదులు ఇంట్లోనే డిఫరెంట్గా ట్రై చేసుకొని తింటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హెల్తీ కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.